హాయ్ ఫ్రెండ్స్, నిహారిక వెన్న వ్లాగ్స్ ఛానల్లో 19 కిడ్స్ అమ్మమ్మ కాలం నాటి టమాటా చారు ఒక ఎమోషన్. 19 కిడ్స్ టమాటా చారు అనేది అందరికీ బాగా తెలుసు. అప్పట్లో ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్తో పాటు ఈ చారుని రెగ్యులర్గా చేసుకునేవాళ్ళు. ఈ చారు ఉందంటే ఇంట్లో ప్లేట్ ఖాళీ అయిపోవాల్సింది. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అమ్మమ్మ కాలం నాటి చారు ఎలా పెట్టాలో చూడబోతున్నాం. మసాలాలు లేకుండా చేత్తో పిసికి చేసిన చారు. ఈ చారు చేస్తే ఇల్లంతా వాసనతో గుబాళించేది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా 19 కిడ్స్ ఉన్నారా? అయితే ఎస్ అని కామెంట్ చేయండి. 19 కిడ్స్ వాళ్ళకి ఈ చారు చాలా బాగా తెలుసు. స్కూల్ నుంచి రాగానే ఈ చారు ఉంటే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు. ఇప్పుడు చారుని ఎలా రెడీ చేసుకుందామో చూడబోతున్నాం. ముందుగా టమాటాలను తీసుకొని టమాటాలు, మిరపకాయలు, పసుపు, చింతపండు, వాటర్ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించాలి ఈ చారుని. ఉడికించిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఈ చారు ప్రత్యేకత ఏమిటి అంటే బెల్లం ముక్క వేయాలి ఇందులో. అప్పుడు పులుపు బ్యాలెన్స్ అవుతుంది చారుకి. ఇప్పుడు చూద్దామా, ఉడికించిన చారుని బాగా చేత్తో మెదుపుకోవాలి. దీన్ని మిక్సీ చేయకూడదు, చారు బాగోదు. పిసుక్కోవాలి. బాగా పిసుక్కున్న తర్వాత వాటర్ని టమాటా రసంలో ముందుగా కారం, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. బెల్లం లేని వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడనంత కలపాలి. కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టి ఒక దాంట్లో ఆయిల్ వేసి ముందుగా మనం దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర, మిరపకాయలు, బిర్యానీ ఆకు వేయాలి. వేసి బాగా కలపాలి. కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. ఇందులో కొంచెం పసుపు వేయాలి. అలాగే బాగా మిక్స్ చేసిన తర్వాత చారుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా చారులో ఇందులో వేయాలి. వేసి బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత ఇందులోకి నంచుకోవడానికి 19 కిడ్స్లో ఆమ్లెట్ని వాడేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం పల్లీల పొడి కానీ, నువ్వుల పొడి కానీ వేస్తే ఇంకా చారుకు రుచి బాగుంటుంది. చూసారా చారు బాగుందా? అమ్మమ్మ కాలం నాటి పాతకాలపు టమాటా చారు. రసం పౌడర్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మీరు లైక్ ఇవ్వండి. ఎంతో రుచికరమైన పాతకాలం నాటి టమాటా చారు ఈజ్ ఎమోషన్. ఇందులో నంజుకోవడానికి ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.